స్థానిక ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న మెకానికల్ డిపార్ట్మెంట్ కార్మికులు పెండింగ్లో ఉన్న జీతభత్యాలు వెంటనే చెల్లించాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులు బహిష్కరించారు. కార్మికులను ఉద్దేశించి యూనియన్ నాయకులు అంబటి నరేష్ మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ కంపెనీకి వందల కోట్ల రూపాయల లాభాలను సాధించి పెడుతున్న కార్మికుల జీతభత్యాల గురించి రోడ్డెక్కడం కంపెనీ యాజమాన్యం యొక్క అమానుష చర్యలు పరాకాష్ఠగా ఉందని అభివర్ణించారు. 2-3 నెలలకు ఒకసారి జీతభత్యాలు ఇవ్వడం అంటే కార్మికులను బానిసలుగా భావిస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుందని అన్నారు. మీకు గడసలేని చెప్తాను. మీరు కుటుంబ పెద్దగా ఉన్నారు, మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, ఆర్ఎఫ్సిఎల్ అనే కుటుంబానికి ఒక అన్న స్థానంలో ఉన్నారు. మీరు ఇలా కార్మికులు పస్తు ఉంటే రెక్కాడితే కానీ డొక్కడినటువంటి కార్మికుడు అహర్నిశలు పనిచేసి పస్తు ఉంటే మీకు మనసు ఎట్లా పడుతుంది, మీకు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది అని అంటున్నా. ఇవాళ ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల 5 తారీఖులోపు 10 తారీఖులోపు జీతాలు పడాలని చెప్పి లేబర్ కమిషనర్ యొక్క రూల్స్ను వైలేషన్ చేస్తారు. చట్టపరంగా రావాల్సినటువంటి జీతాలు వస్తలేవు. కార్మికుడు ఏమైనా మాట్లాడితే కార్మికుని మీద పని ఒత్తిడి పెట్టించి కార్మికుని కుట్రపూరితంగా ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప జీతాలు సకాలంలో వేయండి అని చెప్పినటువంటి దాఖలాలు యూనియన్ తీసుకున్నాను. మమ్మల్ని ఇవాళ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తారట. నువ్వు కరెక్ట్ టైంకు జీతాలు ఇస్తే మేమెందుకు రోడ్ల మీద కష్టం? మేము గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ఇబ్బంది అయిన ప్రతిక్షణంలో మీ కుటుంబానికి ఇబ్బంది అయిన ప్రతిక్షణంలో మేము కార్మికులం అండగా నిలిచినాం. కానీ కార్మికులను ఎర్ర టెండలో ఇవాళ మీరు నిలబెట్టి మీ యొక్క రాక్షసానందాన్ని శునకానందాన్ని పొందడం తప్ప ఏం లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కమిషన్లు, హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కమిషన్లు, కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వన్నా, బిల్లులు ఇవ్వన్నా, జీతాలు ఇవ్వన్నా అని చెప్పి వచ్చినటువంటి కాంట్రాక్టర్ అంటాడు మొత్తం పత్తా లేకుండా పోతాడు. ఫోన్లు చేస్తే వర్కర్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినటువంటి దాఖలాలు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి మేము ముక్కుసూటిగా చెప్తా ఉన్నాం. ఇవాళ కనుక జీతాలు పడకపోతే రేపు ఎల్లుండి 2 రోజులు మొత్తం ప్లాంట్ అందరినీ, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా మేము సంఘటితం చేసి కూర్చోబెట్టించి ధర్నా చేస్తాము, స్ట్రైక్ కూడా అవుతుందని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మెకానికల్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ప్రతి నెల 10 తారీఖు లోపు జీతాలు పడాలి. వాళ్ళకి బోనస్ 3 నెలలకు పడుతుందట. ప్రతి నెల బోనస్ 8.33% బోనస్ అనేది ప్రతి నెల ఇవ్వాలి, ఇస్తలేరు. తర్వాత అలవెన్సులు, ఇన్సెంటివ్లు ఏమీ లేవు. ఎటువంటి కనీసం మంచిలు దాపించినటువంటి సందర్భం కూడా లేదు. ఈ నుంచి ఆడ దాకా నడుచుకుంటూ పోవాలి కార్మికుడు. ఎర్రటెండల 2 కిలోమీటర్లు బండ్లు పోతే ఏమవుతుంది? ఇంత అన్టచబిలిటీ ఎందుకు, ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు? ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యము వెనుకట ఎక్కడో చూసినా మనం బ్రిటిషర్లు వచ్చి పాలిస్తే జైలలో పెట్టిరని. ఇలా బ్రిటిషర్ల పాలన కొనసాగుతుంది ఆర్ఎఫ్సిఎల్లో. అధికారులు బ్రిటిష్ నియంత్రణలా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మనసు లేదు, కనీసం మానవత్వం లేదు. వెంటనే సీజీఎం గారు మీకు చేత కాకపోతే దిగిపోండి, మీకు చేత కాకపోతే దిగిపోండి. షట్ డౌన్ పెడదామని ఆలోచన కాదు. మీరు దిగిపోయి మంచి సమర్థవంతమైనటువంటి జీవనం పెట్టి సకాలంలో జీతాలు ఇప్పించే విధంగా చేయండి. మీ ఆస్తులు అడుగుతలేం, మీ అంతస్తులు అడుగుతాం, మీ అత్తారి కట్నంలోకి వెళ్ళి మాకు 5 పైసల రూపాయలు అడుగుతలేం. కష్టపడ్డటువంటి పైసలు, చెమటోడ్చి ఎర్ర టెండకు మాడిపోయినటువంటి కష్టపడ్డటువంటి పైసలు జీతం టైంలో ఇన్ టైంలో అడుగుతున్నాము. ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సీజీఎం అంబటి నరేష్ మీద, అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి. సిపిఆర్ కూడా మేము మెరిసి అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఇన్ టైంలో జీతాలు వేయండి. పని చేస్తేనే యూరియా వస్తుంది. కార్మికుడు పని చేస్తే, పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. యూరియా లేకపోతే యూరియా క్రైసిస్ అయితే కార్మికుడికి ఇట్లా స్ట్రైక్ కూర్చుంటే యూరియా సకాలంలో అందించకపోతే రైతులకు తీవ్ర వ్యతిరేకం వచ్చి ప్రభుత్వాలు పడిపోతాయి. మీ సిపి గారు కూడా చెప్తాను, 4 పోలీసులకు 4 కోటర్లు ఇవ్వన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎర్ర టెండకు పనిచేసేటటువంటి ఎస్ఐలకు, సిఐలకు, కానిస్టేబుల్లకు మంచి సవలతు ఉంటుంది కదా, 4 కోటర్లు ఇవ్వమంటుంది ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్. మీకు కోటర్లు ఇవ్వలేదు. మాకు పంచాయతీ పెడతాను, తెల్లలేసి మా మీద కంప్లైంట్ చేస్తాను. మీకు పంచాయతీ సకాలంలో జీతంలో ఇస్తే మేమెందుకు రోడ్డు మీదకి వస్తాం సార్? కాబట్టి గరీబుల పక్షాన, రెక్కాడితే కానీ డొక్కనటువంటి కార్మికుల పక్షాన మీ అందరినీ కూడా మేము 2 చేతులు నమస్కరించి మేము జోడిస్తా. కలెక్టర్ గారిని, సిపి గారిని, ఉన్నత స్థాయిమైన యాజమాన్యాన్ని సకాలంలో వీళ్ళకు జీతాలు ఇప్పించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మరియు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తాను. ఇలా జీతాలు అడగకపోతే రేపు ఎల్లుండి కంపెనీని బరాబర్ ధర్నా చేసి కూర్చుంటాం, స్ట్రైక్ పిలిపిస్తామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.